భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ నిర్వహణపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆచార సాంప్రదాయ బోనాల వేడుకకు తాను వ్యతిరేకం కాదన్నారు. కానీ ఎవరితో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని కూడా తెలిపారు. బోనాల సందర్భంగా భద్రకాళి ఆలయంలో జంతు బలి చేసినా మద్యం సేవించినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. బోనాల పండుగ నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని కూడా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. 22వ తేదీన భద్రకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. తొలి బోనం బంగారు బోనంను మంత్రి కొండా సురేఖ సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే ఇది. మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో వెలుకొలుపు తీరుగా ఉన్నటువంటి అమ్మవారు, ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. బోనం భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ నిర్వహణపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. తెలంగాణ ఆచార సంప్రదాయాలు బోనాల వేడుకలకు తాను వ్యతిరేకం కాదన్నారు. అలాగే ఎవరితో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం కూడా సరికాదని అనడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, దుర్గా వరంగల్ జిల్లాలో భద్రకాళి అమ్మవారి ఆలయం ప్రజలందరికీ కూడా ఇలవేల్పు దైవంగా కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. అయితే ఈ నెల 22వ తారీఖున ఎల్లుండి బోనాల పండుగ నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక సర్క్యులర్ను జారీ చేసి ఆ ఏర్పాట్లను కొనసాగించినటువంటి నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బోనాల పండుగకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు బోనాల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇటు దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రి హైదరాబాద్ తరహాలో బోనాల పండుగ నిర్వహించబోతున్నట్టు కూడా వారు చెప్తున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కనీసం నాకు సమాచారం లేదు, కనీసం సమాచారం ఇవ్వలేదు, నేను తెలంగాణ సాంప్రదాయాలు కావచ్చు బోనాల పండుగకు వ్యతిరేకం కాదు, కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎప్పుడు ఎటువంటి ఈ సాంప్రదాయం లేదు, బోనాల పండుగ ఎప్పుడు తీసుకురాలి, బోనం ఎప్పుడు సమర్పించలేదు, ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా మంత్రి కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు ఒక పునరాలోచన చేయాలనే విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజల నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు, భక్తుల నుంచి వినతులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సూచనలను మంత్రి సురేఖకు చెప్తున్నట్టు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ బోనాన్ని సమర్పించేటువంటి నిర్ణయాన్ని ఎవరితో చర్చించకుండా ఏకంగా నిర్ణయాన్ని తీసుకోవడం, ఎవరితో మాట్లాడకుండా ఎవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటూ కూడా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రకాళి ఆలయంలో బోనాల సందర్భంగా జంతుపలి కావచ్చు మద్యం సేవించకూడదు, ఎవరైనా జంతుపలి కావచ్చు మద్యం సేవిస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి, ఎప్పుడు లేనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం సరికాదు, ఇప్పటికైనా మంత్రి సురేఖ పునరాలోచన చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బోనాల పండుగ నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి, పునరాలోచన చేసిన తర్వాతనే భక్తుల కోరిక మేరకు కావచ్చు, స్థానిక ప్రజలు నాయకుల కోరిక మేరకు ఈ ఎప్పుడైతే సర్క్యులర్ జారీ చేశారో ఈ బోనాల పండుగ సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఆయన అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. గ్రామ దేవతలు నిర్వహించేటువంటి బోనాల వేడుకకు భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించడం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. స్థానికటువంటి భక్తులు కావచ్చు, నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి వినతుల పరంగా వారి అభిప్రాయం మేరకే నేను ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రికి సూచిస్తాను, విజ్ఞప్తి చేస్తాను, తప్పకుండా పునరాలోచన చేయాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడే ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాల్లో కావచ్చు, వరంగల్ జిల్లా భక్తులలో చర్చించిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి దేవాదాయ శాఖ మంత్రి సురేఖ కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎమ్మెల్యే అసహనాన్ని వ్యక్తం చేయడాన్ని ఏం చెప్తారో చూడాలి. దుర్గా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.